హలో అండి. నేనైతే ఇవాళ పప్పు చేస్తున్నానండి. పప్పులోకి రైస్ లేకి పప్పు, వాటిలోకి నంచుకునేదానికి అనేసి ఎగ్ ఫ్రై అండి. పప్పుకైతే పోపా పక్క పెట్టుకున్నా. ఇది ఎగ్కి ఇదిగోండి. ఇందులో పప్పు, టమోటా, ఆనియన్, తెల్లగడ్డ, కొద్దిగా చింతపండు, ఉప్పు, పసుపు, కొద్దిగా ధనియా పౌడర్ అన్నీ వేసి విజిల్ పెట్టుకుని వేసినాను. అయిన తర్వాత ఎనుపుకుని వేసానండి. ఎనుపుకుని వేసా. ఇదిగోండి ఆనియన్, కరివేపాకు. కొద్దిగా ఇంగువ వాడుకోవచ్చు. లైట్గా అన్నిట్లకి వాడుకోవచ్చు అండి. స్మెల్ బాగుంటుంది. కాకపోతే ఎక్కువ విపరీతంగా వాడినామంటే మాత్రం కొంచెం పళ్ళకి ఇబ్బంది పెడుతుంది. ఇది వేగిన తర్వాత ఇట్లా ఒకైతే పోసుకునేస్తాము. దానికి తగినంత వాటర్ అండి. ఇవ్వండి. ఆవాలు అయితే చిట్లిపోయినాయి. ఇంకొద్దిగా కరివేపాకే అండి. దీనికి ఇంకేం అవసరం లేదు. ఇంకోండి ఎగ్, ఇందులోకి ఇదిగోండి మిరియాలు, ఉప్పు పౌడర్ చేసుకున్నాం. కొద్దిగా మిరియాలు లైట్గా వేయించుకున్నామంటే పౌడర్ బాగా వస్తుంది. ఉప్పు, మిరియాలండి దీంట్లోకి, అంతే. ఇంకేం అవసరం లేదు. కొద్దిగా మనం వేసుకోవాలంటే కలర్ కోసం అయితే పసుపు వేసుకోవచ్చు. కావాలంటే రెండుగా కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఇది ఊరికి అట్లా కాట్లు పెట్టుకున్నామంటే కూడా బాగుంటుంది. ఈ పప్పులేకైతే బాగుంటుందండి. పప్పు రైస్ ముందు పప్పు ఉడికిపోయిందంటే ఏం పెద్దగా చేసేదానికి ఓపిక లేనప్పుడు ఇలా ఈ విధంగా పప్పు దానికి కావాల్సిన ఐటమ్స్ కొద్దిగా చింతపండు, టమోటా, ధనియాల పొడి, ఆనియన్, తెల్లగడ్డ ఇవి వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక 4 విజిల్స్ సరిపోతుంది. పెట్టుకుని వేసినామంటే దాన్ని దించేసిన తర్వాత ఏమిటి మరి ఆనియన్, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి పెట్టుకుంటామండి. బాగుంటుంది సింపుల్గా. వీళ్ళకి ఎగ్ ఫ్రై కాంబినేషన్ బాగుంటుందండి. ఈ రెండు వీళ్ళకి వేడిగా రైస్. ఇదండి ఇవాళ మా లంచ్. నచ్చితే మీరు కూడా అలాగే ట్రై చేయండి. సింపుల్ డిష్, తొందరగా అయిపోతుంది. ఏదైనా పని ఉండేటప్పుడు ఈజీగా తొందరగా చేసుకోవాలంటే ఇలా చిన్నగా చేసుకోవచ్చు. బాగుంటుంది. అయిపోయిందండి. ఎగ్ అయితే అయిపోయింది కొంచెం. ఓకే అండి. థ్యాంక్ యూ. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
రండి లంచ్ చేద్దాం. థ్యాంక్ యూ.